మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ శుభము కలుగునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 28వ తారీఖు నవంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో, మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఆయనను ఆశ్రయించిన వారి అందరూ సంతోషించెదరు అంటున్నాడు. సహోదరి సహోదరులారా, దైవ గ్రంథమందు పెంట కుప్పల నుండి దీనులను సింహాసనం మీద కూర్చోబెట్టినట్లు దైవ గ్రంథమందు మనము చూడగలుగుతున్నాం. తృణీకరించబడినటువంటి వ్యక్తులు రాణులుగా అయినట్లు దైవ గ్రంథమందు మనము చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తులు సింహపు నోళ్లను మూసినట్లుగా చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనుషులు అగ్నిను ఆర్పినట్లుగా దైవ గ్రంథమందు చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన్ను ఆశ్రయించినటువంటి పరిస్థితిలో వారు ఎదుర్కొన్నటువంటి సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందుంటూ కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కృంగిపోతూ ఎందుకు ఇటువంటి పరిస్థితి నాకు ఎదురవుతుంది అని కృంగిపోయే వ్యక్తి అని ఉండక, ఆయన్ను ఆశ్రయించినందుకు సంతోషించమని దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. బోనులోకి వెళ్ళకముందే ఆయన నన్ను కాపాడ ఉండవచ్చుగా, బోనులోకి వెళ్ళిన తరువాత ఎందుకు సింహపు నోడను మూసి నన్ను రక్షించాలి అనే ఆలోచన నీవు చేయకు. అగ్నిగుండంలోకి వెళ్ళకముందే ఆయన నన్ను కాపాడి ఉండవలసింది కదా. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాను, నా జీవితం అంతా అయిపోయింది అనుకోలేదు వారు. అంటారు, రాజువైన నెబుకద్నెజరు, నీకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మాకు లేదు. ఈ మండుచున్నటువంటి అగ్నిగుండము నుండి ఆయన మమ్మల్ని తప్పించగలడు. ఒకవేళ తప్పించకపోయినను సరే, నీకు మేము లొంగము, మేము ఆశ్రయించిన వాని వైపే మా గురి నిలుపుతాము అన్నారు. అలాగునే అప్పటి వరకు వారి జీతము, వారి జీవితము, వారి పరిచర్య, వారి పని కొద్దిగా ఉంది. ఎప్పుడైతే అగ్నిగుండములో నుండి బయటకు వచ్చారో, వీరి దేవుడు పూజార్హుడని వారి స్థానాన్ని పెంచాడు, వారి స్థాయిని పెంచాడు. దేవుని బిడ్డలారా, ఆయన్ను ఆశ్రయించినటువంటి షడ్రక్, మెషక్, అబ్దెగోలు జీవితంలో అప్పటికంటే అధికమైన సంతోషం వారి జీవితంలో కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మీ జీవితంలో కూడా ఆయన మాటను వింటూ లోబడి బ్రతికి ఆయన ఆశ్రయించే వ్యక్తులైతే అట్టి ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకునే వ్యక్తుల్లా ఉంటారని దైవ సేవకునిగా ఈ ఉదయకాలం ముందు మీకు మాటలు తెలియజేస్తున్నాను గనక ఆయన మాటలు విని ఆయనకు లోబడే కృపాస్థితి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలయ్యా. ఎందరి బిడ్డలు ఈ మాటలు వినిచున్నారో వారందరి జీవితంలో నిన్ను ఆశ్రయించి బ్రతికే కృప దయచేయమని యేసయ్య నామం పేట ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమెన్. తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సనంతో సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.